దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గన్నామలో వందనాలు. లేఖనంలో నుంచి ఒక మాటని ఈ సందర్భంగా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా రాయబడింది: కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఇక్కడ ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అనేటువంటి పదం మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాన్ని గురించి ఈరోజు నేర్చుకుందాం. దేవుని రాజ్యం, ఆయన రాజ్యం అని యేసుప్రభువు వారు అన్నాడు. ఆయన అనగా తండ్రి రాజ్యం. భూలోకంలో ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు పరలోకమందున్నటువంటి మహనీయుడైన దేవుడు. ఆ రాజ్యాన్ని స్థాపించాలనుకున్నప్పుడు ముందుగా ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా గ్రేట్ చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ అనబడినటువంటి అతని కాలములో దానియేలు ద్వారా తెలియపరిచాడు. ఏమంటాడంటే, దానియేలు ద్వారా దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేటువంటి పదాన్ని వాడాడు. ఆ రాజ్యమునకు అంతం ఉండదు, ఆ రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు అంటూ మాట్లాడుతూ వస్తాడు. ఎందుకంటే చేతి సహాయం లేకుండా ఒక రాయి ఆ రాజ్యాలంటే పగలగొట్టిద్ది అని చెప్పేసి మాట్లాడుకొచ్చాడు. ఆ రాజ్యం స్థాపించేది ఎవరంటే యేసుప్రభువు వారు. యేసుప్రభువు వారు ఎవరి కోసం స్థాపిస్తున్నాడు రాజ్యాన్ని అంటే తండ్రి కోసం, పరలోకం ముందు ఉన్నటువంటి తండ్రి కోసం. అది ఆడ స్థాపించాలి? భూమి మీదనే స్థాపించాలి. భూమి మీద స్థాపించేటువంటి రాజ్యానికి ముందు యోహాను అనబడినటువంటి అతను ఒక మాట చెప్తూ ఉన్నాడు. యోహాను మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు: పరలోక రాజ్యం సమీపించింది. 3వ అధ్యాయంలో 2వ వచనం అంటాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అంటూ చెప్తున్నాడు. బాప్తిస్మం పొందండి అంటే ఈ రాజ్యంగా మారాలి అంటే ఒక మనిషి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తుని నమ్మాలి. కనుక ఈ విషయాన్ని మాట్లాడుతూ బాప్తిస్మం ఇస్తూ వచ్చాడు. ఆ తర్వాత యేసుప్రభువు వారు అదే పరలోక రాజ్యం గురించి బోధిస్తూ బాప్తిస్మం ఇస్తూ వారిని అందరినీ కూడా పాపాలు ఒప్పుకోమంటూ చెప్తూ వచ్చాడు. ఈ విధంగా ఆయన రాజ్యం స్థాపించాడని చెప్పేసి యోదయాలో ఉన్నటువంటి రాజులకి, అక్కడ ఉన్నటువంటి రోములో ఉన్నటువంటి చక్రవర్తులకి తెలిసింది. ఈ విషయాన్ని యూదులే ఆయన ఏదో రాజ్యం స్థాపిస్తున్నాడంట అనేటువంటి పదాన్ని కూడా వాడారు. అయితే నేనేమంటానంటే, ఇక్కడ పరలోక రాజ్యం, భూలోక రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు. యేసుప్రభువు వారు సాతాను ద్వారా శోధించబడినప్పుడు సాతాను ఒక మాట అన్నాడు. 4వ అధ్యాయం 8వ వచనంలో, మరలా అపవాది ఎత్తుగలిగినటువంటి ఒక పర్వతం మీదకి యేసుప్రభువు వారిని తీసుకుని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, నాకు మొక్కు, ఈ రాజ్యాలు నీకు ఇస్తానంది, ఈ లోక రాజ్య మహిమను నీకు ఇస్తానని చెప్పింది. అంటే ఈ లోక రాజ్యాలు వేరు, పరలోక రాజ్యం వేరు. ఆ రాజ్యాన్ని మనుషుల్లో స్థాపించడానికి నూతనమైనటువంటి ఒక విధానాన్ని యేసుప్రభువు వారు తీసుకొచ్చాడు. రాజ్యం సమీపించిందని ప్రకటన చేసిన యేసుప్రభువు వారు ఆ రాజ్య స్థాపన కొరకు ఆయన చనిపోయాడు. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి తన రక్తాన్ని కార్చాడు. తన విలువైనటువంటి దేహాన్ని మానవుల కోసం అర్పించాడు. ఎందుకంటే ఆయన యొక్క రక్త త్యాగంలో నుండే ఈ రాజ్యం పుట్టింది. ఈ రాజ్యం ఆత్మ సంబంధమైనటువంటిది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినమున వారందరూ గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రోజు స్థాపించబడింది రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యం. అయితే యేసుక్రీస్తు వారి త్యాగం వలన వచ్చినటువంటి ఈ రాజ్యం. ఈ రాజ్యం గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతూ, ఒక వలను పోలి ఉంది, 10 మంది కన్నికలను పోలి ఉన్నది, విత్తువాన్ని పోలి ఉన్నది, లేకపోతే ఒక అతను ద్రాక్ష తోట వేసి వేరే ప్రాంతానికి వెళ్తూ కాపులకి గుత్తకిచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇదంతా చెప్తూ వచ్చాడు. యేసుప్రభువు వారు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇది భూలోక సంబంధమైనటువంటి రాజ్యం కాదనే మాట్లాడుకొచ్చాడు. పొంతు పిలాతు దగ్గర కూడా అంటాడు యేసుప్రభువు వారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటూ మాట్లాడుకొచ్చాడు. కనుక ఈ రాజ్యం సంపూర్ణమైనప్పుడు,
ఆ రాజ్యాన్ని ఏర్పరచబడినటువంటి వారందరూ సంపూర్ణమైనప్పుడు ఆయన తన వారిని తీసుకొని తండ్రి దగ్గరికి రాజ్యాన్ని తీసుకెళ్తాడు. రాజ్యం అంటే మట్టి కాదు, రాజ్యం అంటే మనుషులు. ఈ రాజ్యాన్ని పరలోకం తీసుకెళ్తాడు. ఇది పరలోక రాజ్యం. ఆ తండ్రి ఎదుట నిలబెడతాడు. ఆ రాజ్యంలో చేరి అక్కడ నూతనమైనటువంటి సియోను పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోక పట్టణం, పరలోకం నుండి ఉన్నతమైనటువంటి రాజ్యం నూతనమైనటువంటిదై దిగొస్తుంది అంటూ మాట్లాడతాడు. మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అయితే ఆ రాజ్యంలో ప్రవేశించడానికే యేసు ప్రభు మారు మనసు పొంది బాప్తిస్వం పొందమని చెప్పాడు. కానీ ఇప్పటికీ కూడా పరలోక రాజ్యం మాకు వచ్చునుగా కానీ ప్రార్థన చేసేవాడు లేకపోలేదు. ప్రియులరా, నేనేమంటా అంటే పరలోక రాజ్యం వచ్చింది, నువ్వు ప్రవేశించు ఆ రాజ్యంలో. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అట్టి జ్ఞానము తెలివినిచ్చి ఆ రాజ్యములో ప్రవేశించి ప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు తన రాజ్యంలో చేరడానికి, తండ్రి ఎదురు నిలటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.